ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. వైశాఖ మాసము, వైశాఖ పురాణము, 18వ అధ్యాయము. విష్ణువు యముని ఊరడించుట. నారదుడు అంబరీషునితో ఇలా పలుకుచున్నాడు. శృతదీవుడు శృతకీర్తితో ఇలా చెప్పెను. యముని మాటలు విన్న బ్రహ్మ ఇట్లనెను. ఓయి, నీవెందులకు విచారింతువు? నీవు చూచిన దానిలో ఆశ్చర్యమేమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలన ఫలము జీవితాంతం ఉండును. శ్రీహరి నామము ఉచ్చరించినంతనే విష్ణులోకమునకు చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖ వ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో ఆశ్చర్యం ఏమున్నది? గోవిందనామము ఒక్కసారి పలికనను 100 అశ్వమేధ యాగముల అనంతరము అవబృత స్నానము చేసిన వచ్చునంత పుణ్యము కలుగును. ఎన్ని యజ్ఞములను చేసిన వారైనను పుణ్యఫలములను అనుభవించి మరలా జన్మించక తప్పదు. కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మయే ఉండదు. శ్రీహరి నామము ఉచ్చరించని వారు కురుక్షేత్రమునకు పోనక్కర్లేదు. సరస్వతి మున్నగు తీర్థములు యందు మునుగనో అక్కరలేదు. చేయరాని పనులను చేసిన వారైనను ఎంత పాపము చేసినైనను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరాని దానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుధ్యము పొందుదురు. ఇట్టి శ్రీ మహావిష్ణువునకు ఇష్టమైనది వైశాఖ మాసము. వైశాఖ ధర్మములను విన్నచో సర్వ పాపములను హరించును. విష్ణుప్రియమకు వైశాఖ వ్రతము ఆచరించిన వారు శ్రీహరిని పదమును చేరుటలో ఆశ్చర్యం ఏమున్నది? మనను అందరినీ కూడా సృష్టించి సర్వ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు. అట్టి వారిని సేవించిన వారు విష్ణులోకమును చేరుటలో ఆశ్చర్యం ఏమున్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికిష్టమైన వైశాఖ మాస వ్రతమును చేసిన వారి యందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా. యమధర్మరాజా, శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడునూ అశుభము ఉండదు కదా. జన్మ మృత్యు జరావ్యాధి భయము కూడా ఉండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరింప యత్నించినచో అతడు పనిని పూర్తి చేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించిన ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి కానీ లేదా సేవకుడు కానీ పాపము పొందడు. వానికెట్టి దోషమును కూడా లేదు. యజమాని చెప్పిన పనిని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు అని బ్రహ్మ యముని బహువిధములుగా ఊరడించెను. అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని, స్వామి, నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడునైతిని, అన్నింటినీ పొందితిని. ఇది చాలు. నేను మరలా నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్ళజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖ వ్రతములతో భూమిని పాలించుచుండగా నేను న్యాయాధికారము వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానున్నట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయా శ్రాద్ధము చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుదును. కృపాపరా, నా ఈ కోరిక తీరునట్టి ఉపాయమును చెప్పుము. అప్పుడు నేను మరలా నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించెను. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, విష్ణు భక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపం ఉన్నచో మనము శ్రీహరి వద్దకు వెళ్ళుదము. జరిగినదంతయు శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదుము. సర్వలోకములకు కర్తయ్యకు ఆ శ్రీమన్నారాయణుడే ధర్మ పరిపాలకుడు, మనను శిక్షించు దండధరుడు, మనను ఆజ్ఞాపించు నియామకుడు. శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినవి ఉండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడవుడిచే అతనికి బదులు చెప్పచాలము. మనము శ్రీహరి వద్దకే పోవుదుమని యమధర్మరాజును వెంటనే తీసుకొని క్షీర సముద్రమునకు వెళ్ళను. జ్ఞానస్వరూపుడు, నిర్గుణుడు, సాంఖ్యాయోగములతో కూడిన వాడును పురుషోత్తముడగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యను. బ్రహ్మ, యమధర్మరాజు
ఇద్దరునూ కూడా శ్రీహరికి నమస్కరించిరి. శ్రీహరియు వారిద్దరిని చూచి, మీరిద్దరూ ఎందులకు ఇచ్చటకు వచ్చితిరి? రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖము వాడి ఉన్నదేమి? అతడు శిరము వంచుకొని ఏల ఉండెను. బ్రహ్మ, ఈ విషయమును చెప్పుమని అడిగను. అప్పుడు బ్రహ్మ, మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణులోకమును చేరుచూ ఉన్నారు. అందువలన యమలోకము శూన్యమై ఉన్నది. అందుచే ఇతడు దుఃఖపడుచున్నాడు. ఆ దుఃఖమును ఆపుకోలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును కూడా ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడే ఏమి చేయవలనో తెలియక నా వద్దకు వచ్చెను. నేనును ఏమీయూ చేయుదును స్వామి. నీ భక్తుని శిక్షించుటకు మేము చాలము. అందువలన మీ శరణు కోరి వచ్చితిమి. దయ ఉంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడమని బ్రహ్మ పలికెను. శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని బ్రహ్మను చూచి ఇట్లనెను, నేను లక్ష్మీదేవిని అయినను నా ప్రాణములను, దేహమును, శ్రీవత్సమును, కౌస్తుభమును, వైజయంతిమాలను, స్వేద ద్వీపమును, వైకుంఠమును, క్షీరసాగరమును, శేషుని, గరుత్మంతుని దేనినేను విడిచెదను గాని నా భక్తులను మాత్రము విడువను. సమస్త భోగములను జీవితములను విడిచి నాయందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తుడును ఎట్లా విడిచెదను అని చెప్పి అడిగను. యమధర్మరాజా, నీ దుఃఖము పోవుటకు ఒక ఉపాయం కల్పింపగలను. నేను కీర్తి మహారాజుకు సంతుష్టుడనై 10,000 సంవత్సరముల ఆయుర్దాయము ఇచ్చి తిని. ఇప్పటికే 8,000 సంవత్సరములు గడిచినవి. ఆ తరువాత నేనుడును ఆ తర్వాత వేణుడను రాజు దుర్మార్గుడు దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములకు సదాచారములను నశింపచేయును, పెక్కు దురాచారములను ఆచరణలో ఉంచును. అప్పుడు వైశాఖ మాస ధర్మములను ఆచరించువారు లేక లోపించును. ఆ నేనుడును తాను చేసిన పాప బలమున నశించును. అటు పిమ్మట నేను పృథువు అను పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును. అప్పుడు మరలా వైశాఖ ధర్మమును లోకమున ప్రసరింప చేయగలిగను. అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహం విడిచి వైశాఖ ధర్మమును తప్పక పాటించును. కానీ అట్టి వాడు 1000 మందిలో ఒకడుండును. అనంత సంఖ్యలోను జనులలో కొలది మంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములను తప్పక పాటింతురు. కానీ అట్టివాడు 1000 మందిలో ఒకడుండును. అనంత సంఖ్యలో జనుల్లో కొలది మంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములను ఎరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లు కాక కామ వివసులై ఉందురు. యమధర్మరాజా, అప్పుడు నీకు కావలసినంత పని ఉండును. విచారపడకుము. వైశాఖ మాస వ్రతమునందును నీకు భాగము ఇప్పింతును. వైశాఖ వ్రతము ఆచరించిన వారందరూ కూడా నీకు భాగమునిచ్చినట్లు చేయుదును. యుద్ధములో నిన్ను గెలిచి నీకియ్యవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతునుండియు నీకు భాగం వచ్చినట్లు చేయుదును. నీకు రావలసిన భాగము కొంత అయినా వచ్చినచో నీకును విచారము ఉండదు కదా. ఇచ్చట గమనింపవలసిన విషయము ఒకటుంది. కీర్తిమంతుడు యముణ్ణి ఓడించి భాగమును గ్రహించుట ఏమని సందేహము రావచ్చును. వైశాఖ వ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండా విష్ణులోకమునకు పోవుట అనగా నరకమునకు పోవలసిన వారు యముని భాగము. కానీ వారు యమున భాగము కాకుండా విష్ణులోకమునకు పోవుచున్నారు. ఇందులో కారణం ఎవరు? రాజైన కీర్తిమంతుడు. ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరినీ వైశాఖ ధర్మం ఆచరించి వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకొనుట అనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమును ఆచరించి వారు యమునికి కూడా భాగమునిచ్చినట్లు చేయుదును. అనగా
వైశాఖ వ్రతమును ఆచరించు కీర్తిమంతుడును యమునకును తానును భాగం ఇచ్చినట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సునకు ఊరట కలుగునని శ్రీహరి అభిప్రాయము. వైశాఖ వ్రతము ఆచరించువారు ప్రతిదినమును స్నానము చేసి నీకు అర్ఘ్యము ఇత్తురు. వైశాఖ వ్రతము చివరి నాడు జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును నీకు సమర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నయూ వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతము ఆచరించువారు ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యమునియ్యవలెను. మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును యమునకు నివేదింపవలెను. యముని పేరుతో దానము ఇయ్యవలెను. అట్లా చేయని వారి పూజాది కర్మలు వ్యర్థము అగునని భావము. కావున యమధర్మరాజా, నీకు ఈ విధముగా భాగమునిచ్చు కీర్తిమంతునిపై కోపమును విడువుము. ప్రతిదినము స్నానమున అర్ఘ్యమును చివరి దినమున జలపూర్ణ కలశమును పెరుగన్నమును భాగముగా గ్రహింపుము. ఇట్లు చేయని వారి వైశాఖ కర్మలు వ్యర్థమై వారు చేసిన పుణ్య పాపములను అనుసరించి నీ లోకమునకు ఉందురు. ధర్మాధర్మములను నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నా ఆజ్ఞానుసారము శిక్షింపుము. వైశాఖ వ్రతమున నీకు అర్ఘ్యము ఇయ్యని వారిని, విఘ్నములు కలిగించిన వారిని శిక్షింపుము. కీర్తిమంతుడును నీకు భాగము ఇచ్చినట్లు సునందుని వాని కడకు పంపుదును. సునందుడును నా మాటకు ఆ కీర్తిమంతునకు చెప్పి నీకు భాగము ఇప్పించును అని పలికి శ్రీహరి యమధర్మరాజు అతడు ఉండగానే సునందుని కీర్తిమంతుని వడకు పంపెను. సునందుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును కొని శ్రీహరి కడకు వచ్చి ఈ విషయము చెప్పెను. శ్రీహరి ఈ విధముగా యమధర్మరాజును ఓరడించి అంతర్ధానమునందెను. బ్రహ్మయును యమునకు కావలసిన చెప్పిన మాటలను విని జరిగిన దానికి విస్మయపడుచు తన వారితో కలిసి తన లోకమునకు వెళ్ళెను. యముడును కూడా కొద్దిపాటి సంతోషముతో తన నగరమునకు తిరిగి వెళ్ళెను. శ్రీ మహావిష్ణువు పంపిన సునందుని మాటలను పాటించి కీర్తిమంతుడు వాని శ్రీ మహావిష్ణువు పంపిన సునందుని మాటను పాటించి కీర్తిమంతుడు వాని ఏలుబడిలోని ప్రజలు అందరూ కూడా వైశాఖ వ్రతమును ఆచరించుచు యమధర్మరాజునకు ప్రతిదినము స్నాన సమయమున అర్ఘ్యమును వ్రతాంతమున జలకలశమును దధ్యాన్నమును సమర్పించుచూ ఉండిరి. ధర్మరాజునికెవరైనా అర్ఘ్యము మున్నగ వానిని ఇయ్యనిచో యమధర్మరాజు వారి వైశాఖ వ్రత ఫలమును గ్రహించును. కావున వైశాఖ వ్రతమును ఆరంభించు ప్రతివారును కూడా ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యము ఇయ్యవలను. వైశాఖ పూర్ణిమయందు జలకలశమును దధ్యాన్నమును ముందుగా యమునికిచ్చిన తరువాత శ్రీ మహావిష్ణువు అర్పింపవలేను. అటు తరువాత పితృదేవతలను గురువును పూజింపవలేను. తరువాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన అన్నమును దక్షిణ గల తాంబూలమును ఫలములను ఉంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణునికి ఇయ్యవలేను. లక్ష్మీనారాయణ ప్రతిమను వైశాఖ పురాణమును చెప్పు సద్బ్రాహ్మణునకు పేదవాడుకు బ్రాహ్మణునకు ఇయ్యవలెనని బ్రాహ్మణుని తన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వరములను ఇయ్యగలడు. వైశాఖ వ్రతమును ఆచరించు వారిలో భక్తిపూర్ణత ముఖ్యము. వ్రత ధర్మములను పాటించినప్పుడు యథాశక్తిగా ఆచరించుట మరింత ముఖ్యము. ఇట్లు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు జీవించినంత కాలము అభీష్ట భోగముల అనుభవించుచు పుత్రులు పుత్రికలు మనుమలు మనుమరాండ్రు మున్నగ వారితో సుఖముగా శుభలాభములతో ఉండును. మరణించిన తరువాత సకుంఠముగా శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడను యథాశక్తిగా వైశాఖ వ్రతమును దాన ధర్మములను ఆచరించి సకల భోగ భాగ్యములను సర్వసంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యము చేరను. కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడగు వేణుడు రాజయ్యను. అతడు సర్వధర్మములను నశింపజేసెను. వైశాఖ మాస వ్రతాదులను లోపించినవి. ఇందువలన మోక్ష సాధనము సర్వసులభమునగు వైశాఖ ధర్మము ఎవరికీ తెలియని స్థితిలో ఉండెను. పూర్వజన్మ పుణ్యము ఉన్నవారికి మాత్రమే వైశాఖ ధర్మముల యందు ఆసక్తి నిశ్చయ దీక్ష
శ్రీహరి భక్తి ఉండును. అట్టి వారికి ముక్తి ఇహలోక సుఖములు సులభములు తప్పవు. కానీ పురాకృత సుకృతము వలనే ఇది సాధ్యము సుమా అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. శృతదేవ మహాముని అంటే గడిచిన మన్వంతరములో ఉన్న వేణుడు దుర్మార్గుడనియు, ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేణుడు మంచివాడనియు వింటిని. మీ మాటల వలన కీర్తిమంతుని తరువాత వేణుడు రాజగునగు చెప్పిరి. దీనిని వివరింపని అని అడిగాను. శృతదేవుడును, రాజా, యుగములను బట్టి కల్పములను బట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగా చెప్పబడి ఉండవచ్చును. ఈ కథలను కూడా ప్రమాణములే. మార్కండేయాది మునులు చెప్పిన వేణుడొక కల్పము వాడు, నేను చెప్పిన వేణుడు మరి ఒక కల్పము వాడు. మంచి చెడు కలవారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకుందాము. అట్లే కీర్తిమంతుని మంచితనము గొప్పతనము తర్వాత వేణుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా అని పలికెను అని నారదుడు అంబరీషునకు వివరించెను. ఓం తత్సత్. రేపటి రోజున పిశాచత్వ విముక్తి గురించి తెలుసుకుందామండి. మరి సాయంకాలము చెరుకుగడ పానకము దానము ఇచ్చినచో పాపనాశము విముక్తి కలుగును. పానకము పండు సాయంకాలమును దానమిచ్చిన పితృదేవతలకు సంతుష్టి కలుగును. బెల్లము దోసకాయ దానమిచ్చి అంటే దోసపండు దానమిచ్చి పాపనాశనము పుణ్యలోకములు కలుగును. గోఘృతమును అంటే ఆవునేతిని దానమిచ్చిన అశ్వమేధ యాగ ఫలము ముక్తి కలుగును. కాబట్టి అందరూ కూడా మీ ఇతోదక శక్తి దానమిచ్చి విష్ణు ఆశీస్సులు తీసుకొని మోక్షాన్ని పొందవలసింది. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.